दो ठीक है ना। ఏ హాయ్ మామా, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నేను మాత్రం చాలా బాగున్నా. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అవుతుందన్న. చూడండి లొకేషన్ ఎంత మంచిగా ఉందో. మార్నింగ్ రైడ్ వచ్చేసి మనది కుక్కట్పల్లి నుంచి గచ్చిబౌలి వచ్చామన్న. ఫస్ట్ డ్రాప్ అయిపోయింది. చూస్తున్నాను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను నెక్స్ట్ డ్రాప్ కోసము. ఇక డ్రాప్స్ పడతలేవు అని చెప్పి ఇలా బండి స్టార్ట్ చేసుకొని మెల్లగా ముందుకు వెళ్తున్నాను. వీడియో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుందన్న, కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. నెక్స్ట్ టైం మంచిగా తీయడానికి ట్రై చేస్తున్నాను. కొంచెం వీడియో గ్లిచింగ్ అయినా ఏమైనా కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అన్న దయచేసి. డ్రాప్స్ పడతలో చాలాసేపు వెయిట్ చేశాను, పడకపోతే మెల్లగా ముందు గచ్చిబౌలి సిగ్నల్ సైడ్ వచ్చాను. గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర రాగానే గచ్చిబౌలి సిగ్నల్ నుంచి మనకి హైటెక్ సిటీ యశోద హాస్పిటల్ డ్రాప్ పడింది, సెకండ్ డ్రాపు. హైటెక్ సిటీ సిగ్నల్ గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర యూటర్న్ చేసుకొని కస్టమర్ దగ్గరికి పోయి కస్టమర్ని పిక్ చేసుకున్నాము. కస్టమర్ని పిక్ చేసుకొని యశోద హాస్పిటల్ వెళ్ళిపోయి కస్టమర్ని డ్రాప్ చేసామన్న. కస్టమర్ని డ్రాప్ చేసినాక చాలాసేపు వెయిట్ చేసామన్న. పొద్దున కదా డ్రాప్ సరిగా పడలేదు. యశోద హాస్పిటల్ నుంచి మెల్లగా ఉన్న ఫోరమ్మల్ సైడు బయలుదేరాను. ఫోరమ్మల్ దగ్గర వెదర్ ఎంత మంచిగా ఉంది చూడండి, మొత్తం మంచుతో అంతా కప్పేసింది. మంచి వెదరు, చల్లగా అప్పుడే ఎండ, సూర్యుడు బయటికి వచ్చిండు. చాలా అంటే చాలా మంచిగా ఉందన్న. చూడండి ఎలా ఉందో పొద్దున గ్రీనరీ. యశోద హాస్పిటల్ నుంచి ముందుకు వచ్చినామన్న, అయినా కూడా బుకింగ్స్ ఏం పడట్లేవు. చూడండి డ్రాప్స్ పడతలో దమా ఖరాబ్ అవుతుంది కూర్చొని. ఇంకా లాస్ట్కి చాలాసేపు వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక డ్రాప్ వచ్చేసి మణికొండ డ్రాప్ పడ్డదన్న. మణికొండ డ్రాప్ పడితే సరే ఏదో ఒకటి అని చెప్పి కస్టమర్ దగ్గరికి పోయి కస్టమర్ని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. కస్టమర్ని పిక్ చేసుకొని ఓటీపీ ఎంటర్ చేసుకున్నాము. ఓటీపీ ఎంటర్ చేసుకొని మనం మణికొండ వెళ్ళిపోయి కస్టమర్ని డ్రాప్ చేద్దామన్నా. కస్టమర్ వచ్చిండు, ఓటీపీ ఎంటర్ చేసుకొని కస్టమర్ని తీసుకొని వెళ్ళిపోదాం ఇప్పుడు. చలో మీకు లంక హిల్స్ దగ్గర చూడండి, మీకు లొకేషన్ చూపిస్తాను. పొద్దున పూట కదా ఆ గ్రీనరీ, చెట్లు చాలా బాగుండే. పొద్దున క్లైమేట్ చల్లగా. ఏదేమన్నా మధ్యాహ్నం కన్నా పొద్దున పూట రైడ్ చేసే ఆ ఫీలింగే వేరే ఉంటుంది. ట్రాఫిక్ లేకుండా, పొల్యూషన్ లేకుండా చాలా మంచిగా ఉంటుంది. చూడండి ఫేస్ మీద మొత్తం ఎండ, సూర్యుడు ఎలా పడుతున్నాడో చూడండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నా కానీ చూడండి ఎంత మంచిగా ఉందో లొకేషన్. లంక హిల్స్ దగ్గర మనది కస్టమర్ని డ్రాప్ చేసుకొని మళ్ళీ అక్కడ నుంచి కొద్దిసేపు వెయిట్ చేసినాక నాకు ఇంకో డ్రాప్ పడ్డది. స్కూల్ పిల్లల్ని పికప్ చేసుకొని హైటెక్ సిటీ స్కైవే బిల్డింగ్ ఉంది కదా, దాని ముంగల ఏరో స్కూల్ ఉంది, ఇంటర్నేషనల్ స్కూల్. హై స్కూల్ దగ్గర పిల్లలు డ్రాప్ చేసాం. చూడండి స్కూల్ దగ్గరికి వెళ్దాం మనం. చూడండి భయ్య, పొద్దున మీకు చూపిస్తాను. రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నాయి, ఎంత మంచిగా ఉంది. వెయిట్ చేయండి, వస్తుంది. అలా మా ఫ్రెండు ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతూ టైంపాస్ చేస్తూ స్కూల్ పిల్లల్ని జాగ్రత్తగా స్కూల్ దగ్గర తీసుకొని వెళ్తున్నాను. దారిలో రోడ్లు, క్లైమేట్ షూట్ చేశాను. ఇప్పుడు వస్తుంది వీడియో చూడండి భయ్య. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది క్లైమేట్. మార్నింగ్ టైం కదా, ట్రాఫిక్ లేకుండా, వెదర్ చల్లగా. హైటెక్ సిటీ ఎలా ఉంటుందో పొద్దున పూట అంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ పొద్దున దాటింది అనుకో, ఇక డే టైం
నువ్వు ఏ టైం వచ్చినా ఇక ఉపయోగం ఉండదు. ఆ ట్రాఫిక్, ఆ పొల్యూషను ఎటు ఏం మనసు ఎటు దోచదు. చూడండి ట్రాఫిక్ లేకుండా ఎంత ప్రశాంతంగా ఉందో రోడ్లన్నీ. ఇది వచ్చేసి మన షేక్పేట రోడ్ అన్న. మనం స్కూల్ దగ్గర కూడా డ్రాప్ అయిపోయింది. స్కూల్ దగ్గర డ్రాప్ చేసి చాలాసేపు వెయిట్ చేసాం. ఇక్కడ ఐక్య దగ్గరకు వచ్చి ఐక్య దగ్గర టిఫిన్ చేసినాం. టైం ఎందుకు వెయిట్ చేసుకుందామని టిఫిన్ చేసేసి మెల్లగా అటు మెల్ల ముంగలికి పోతూ కేపీహెచ్బి వరకు వచ్చా. కేపీహెచ్బికి వచ్చినాక కేపీహెచ్బిలో కూడా డ్రాప్ అవ్వలేదు. అందులో చాలాసేపు వెయిట్ చేసినాం. ఇంచుమించు ఒక 1/2 అవర్ 1 అవర్ వెయిట్ చేసిన తర్వాత ఒక బుకింగ్ పడ్డది అన్న. ఇక్కడ నుంచి మన కేపీహెచ్బి నుంచి కొండాపూర్ డ్రాప్ పడ్డది. కొండాపూర్ డ్రాప్ పడితే కొండాపూర్ వెళ్ళిపోయినా. కొండాపూర్ వెళ్ళిపోయినాక కూడా మొత్తం అవే హైటెక్ సిటీ గచ్చిబౌలి పడుతున్నాయి డ్రాప్లు. హైటెక్ సిటీ పోవడానికి ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ టైం వేస్ట్ అయిపోతుంది. ట్రాఫిక్ చూద్దాం, అలా ఇబ్బంది అయిపోతుంది. అక్కడ కొంచెం సేపు టైం వెయిట్ చేసి చూద్దాం, మరి డ్రాప్ రిటర్న్ పడతాయి అయింది చూసుకొని మధ్యాహ్నం వరకు వెయిటింగ్ చేసి అమౌంట్ ఎంత వచ్చింది ఏందన్నది మీకు నేను అప్డేట్ ఇస్తాను. ఓకేనా? టైం వచ్చేసి 10 అవుతుంది మామ. బుకింగ్ లేవు ఏం నువ్వు నెత్తి ఖరాబ్ అయిపోతుంది. చెప్పినా కదా పడితే హైటెక్ సిటీ లేదంటే గచ్చిబౌలి పడుతున్నాయి. సరే అని చెప్పి అవి కాదని చెప్పి గమ్మున కూర్చుంటే ఉపయోగం లేకుండా అయిపోతుంది. ఇంచుమించు గంట అయిపోయింది బుకింగ్ అయిపోయి. గంట నుంచి ఖాళీ కూర్చున్నా. ఇట్లానే ఉంటుంది. ఒకరోజు ముఖ్యం ఉంటుంది, ఒకరోజు కష్టం ఉంటుంది. అన్ని రోజులు ఒకలే ఉండవు ఓలా ఊబర్లో రాపిడోలో. ఒకరోజు మంచిగా వచ్చిందాక ఒకరోజు మొత్తం కష్టం. ఏమంటారు అంతేనా? ఊళ్ళో నడిపేటోళ్ళు ఓలా ఊబర్ రాపిడో గురించి తెలిసిన వాళ్ళు ఎంతమంది ఒకసారి కింద కామెంట్ చేయండి అన్న. ఓలా ఊబర్ రాపిడోలో బైక్ టాక్సీ కానీ ఆటో కానీ కార్ అయినా ఏదైనా సరే ఎంతమంది ఉన్నారు, ఎంతమంది నా వీడియో చూస్తున్నారు ఒకసారి కింద కామెంట్ అన్నా ఏదో కామెంట్ చేయండి, లైక్లు చేయండి, షేర్లు చేయండి. దయచేసి అందరు చేయండి అన్న ప్లీజ్. టైం వచ్చేసి 10:34 అవుతుంది. ఇంకో బుకింగ్ లేదు. బాగా ఖరాబ్ అవుతుంది. లొకేషన్ ఉన్నాక లాస్ట్ బుకింగ్ కొండాపూర్ పోయినాం. ఫస్ట్ హైటెక్ సిటీ పోయినాం. హైటెక్ సిటీ నుంచి ఎంటీ కేపీహెచ్బి ఫోరం మాల్ దగ్గర నుంచి మనకి కొండాపూర్ డ్రాప్ పడ్డది. కొండాపూర్ పోయినాం. కొండాపూర్ 5 కిలోమీటర్లు డ్రాప్ పడింది. 5 కిలోమీటర్లు డ్రాప్ చేసినాం. ఇప్పుడు 9:30కి. టైం వచ్చేసి 10:30 అవుతుంది. ఇంకో బుకింగ్ లేకుండా అయిపోతుంది అప్పట్లో. ఎట్లా అంటే మామూలుగా ఇది లేదు. ఇంకా మళ్ళీ కేపీహెచ్బికి వచ్చినా, మళ్ళీ అటు నుంచి ఇటు కేపీహెచ్బికి మళ్ళీ ఎంటీ. మళ్ళీ హైటెక్ సిటీ
ఇది వచ్చిపోలే పాడోడే లేటు అట్ట ఎగిరిపోతే నేను బుకింగ్లో అంత రాంగ్ రూట్లో వస్తుంది. పొద్దున 6:30కి వచ్చిన, టైం వచ్చి 10:30 అయింది. మళ్ళీ హైటెక్ సిటీ గచ్చిపోయి హైటెక్ సిటీ అమ్మా టార్చర్ అయిపోతుంది నిజంగా. చాలా చాలా ఘోరంగా పడుతున్నాయి బుకింగ్. అంత పొద్దున వచ్చి కూడా ఉపయోగం లేకుండా అయిపోయింది. ఏం చేయాలో ఏమో అర్థం అంటలేదు. ఒక్కొక్కరు మాత్రం మంచిగా పడుతున్నాయి, ఒక్కొక్కరు మాత్రం పడతలేదు. అంటే ఒకరు పడుతున్నాయి కదా అని చెప్పి ఇంకొకరు పడతాయి అని చెప్పి గ్యారెంటీ లేదు. ఒకరోజు నీకు పడతాయి, ఒకరోజు నాకు పడతాయి అంతే. ఇలా కాలం బుకింగ్లు అందరికి ఒకటేలాగా ఉండాలని రూల్ లేదు కదా. ఇది కూడా అంతే, పడ్డప్పుడు కొట్టుకోవాలి, పడనప్పుడు నువ్వు ఇట్లా టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. చూద్దాం, ఇప్పటికి టైం 1 అవర్ వేస్ట్ అయిపోయింది. ఇంకెంత టైం వేస్ట్ అవుతుందో చూద్దాం. బుకింగ్ ఎంత పడుతుందో ఎంత చేద్దామో బుకింగ్ బట్టి ఇక డిసైడ్. నా మీరు అందరూ వీడియో చూస్తున్నారన్నా కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లేదు. అందరూ జర సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోలు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా కొంచెం ఎనర్జీ బూస్ట్ వస్తుంది, మాకు కూడా ఇంకా వీడియోలు చేయాలన్న జోష్ వస్తుంది. వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు మా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ వీడియోలు కావాలో చెప్పండి. నేను నాకు వచ్చిన కాడికి నాకు తెలిసిన కాడికి నేను ట్రై చేస్తాను తీసి మీకు చెప్పడానికి చూపించడానికి. మీకు ఎలాంటి వీడియోలు కావాలో చెప్పండి. ఫుల్ వీడియోలు కావాలా, షార్ట్ వీడియో చేయాలా, ఫుల్ డే ఎర్నింగ్స్ పెట్టాలా, హాఫ్ డే ఎర్నింగ్స్ పెట్టాలా, అన్నీ మీరు ఎలా అడిగితే అలా అడగండి. నాకు వచ్చిన కాడికి నాకు తెలిసిన కాడికి నేను నాతోటి అయినంత వరకు నేను చేసి చూపిస్తాను. ఇది ఇలా ఉంటుంది, ఇంత ఇన్కమ్ ఉంటుంది, ఇంత లాస్ ఉంటుంది, ఇంత లాభం ఉంటుంది, మనకి ఇంత మిగులుతుంది అని చెప్పి నాకు తెలిసిన కాడికి అయితే నేను చెప్పడానికి చూపించడానికి ట్రై చేస్తాను అన్న. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకున్నాను మన ఛానల్ని. చూడండి, మీరు ఫుల్ వీడియో చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అన్న. చూస్తున్నారు వీడియోలు కానీ కొంచెం చూసి సగంలో చూసి ఆపేస్తున్నారు. మీరు మొత్తం వీడియోలు చూస్తేనే కదన్నా నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా, ఏమున్నది కంటెంట్, అట్లా కంటెంట్ ఉందా లేదా, దేనికోసం చేస్తున్నాడు అన్నది మీకు అర్థమవుతుంది. చూస్తున్నారు వీడియోస్ అయితే చూస్తున్నారు, వ్యూస్ వస్తున్నాయి కానీ అలాగే కొంచెం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే మాకు కూడా కొంచెం ఎనర్జీ బూస్ట్ వస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబర్లు వస్తున్నారు, చూస్తున్నారు అని చెప్పి మాకు కూడా కొంచెం ఎనర్జీ వచ్చి బూస్టింగ్ అవుతుంది కదా అన్న. మాకేం పని పాట ఏం లేదు. ఎన్ని వద్దు చూపి, లాస్ట్ బుకింగ్ కాదు మొత్తం ఇలా. ఎందుకంటే అంతగానో ఎక్కువ పెట్టు ఎలా ఊబర్ రాకపోయినా మొత్తం మంచిగా కొట్టుకుని ఓలా ఊబర్ ఎన్నైనా మొత్తం 450. చాలా ఎట్లా చెప్పు, ఇట్లా అయితే ఎట్లా చెప్పు. 96 అదేనా? అయ్యా ఆడికి వెళ్ళి కొండాపూర్ నుంచి దానికి ఎంటీ ఏదో ఆర్టీఆర్ నుంచి అట్లుంటే మన పనులు 177 వచ్చిందా? నాకు 196 వచ్చింది. పార్సల్ కాదు, నార్మల్ బుకింగ్ వచ్చింది. టైం దొంగలే కాదు, హాయ్ కాదు, కాఫీ అది కాఫీ తాగుతున్నామా? బుకింగ్ పడతలేవు, అందుబాటు లేకుండా రావడం అంతే. నేను కొండాపూర్కి వెళ్ళి వచ్చిన, ఇప్పుడు నువ్వు వెళ్ళి వచ్చిన నిజాంపేట్. ఉరుతుంది ఎడుకు ఉరుతుంది.
చేతులు కాళ్ళు వదిలేసాయి కాదు లేపలేపలు వెళ్ళిపోతాయి. కూర వస్తే షాప్లో టీ తాగడం మర్చిపోకండి పోయా గింజర్ టీ ఖతర్నాక్ ఉంటుంది ఇక. ఏమైంది బుకింగ్ ఏమైంది ఎంతసేపు అవుతుంది బుకింగ్ వాళ్ళకి? 1 అవర్. నాకు 2 గంటలు. లాస్ట్ డ్రాప్ 9:30, ఇప్పుడు 11:30 అవుతుంది టైం. బుకింగ్ లేవు. కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ దగ్గర నుంచి కేపీహెచ్బి రోడ్ నెంబర్ 4కి వచ్చి కూర్చున్నాం. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది చాయ్ షాప్, అలా వచ్చి కాఫీ తాగి ఇద్దరం కూర్చొని మంతకాలు కొట్టుకుంటా కూర్చున్నాం. అంటే రీల్ చూసుకుంటా కూర్చున్నావు. ఏం డాడీ ఇట్లా వేసి ఎట్లా బాగా నువ్వు చెప్పు, ఇట్లా వేసి ఎట్లా చెప్పు. తిని వండుకోవాలి కనీసం మన బండి కిరాయి పైసలు తీసినావా లేదా? కిరాయి పైసలు కూడా నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ ముందు లైన్లో ఉన్నారు ఇంకా నాకన్నా లైన్ ఉన్నాయి. ఇట్లా చెప్పు, ఇట్లా అయితే చెప్పు. ఎత్తి చేతులు ఎప్పుడు కూర్చున్నాం మంచిగా. ఏడికి పోయింది పోయింది రైట్ వెళ్తానందా పోయిగా తీసుకొని పోయిగా. ఇంకో గంట సేపు చూద్దాం. ఇంకా గంట సేపు చూద్దాం. పడకపోతే గమ్మ ఇంటికి పోయి తినో అనుకొని మళ్ళీ 4 గంటలకు వెళ్తాం. ఏ అంటే ఎంత పోతాం? ఆంటీ లెన్కనే పోతాం. ఇక ఆంటీ లెన్క పోతాం. ఆంటీ లెన్క ఊబర్ నాకు కాలేదు, సపోర్ట్ చేయలే. ఇప్పుడు వచ్చింది మళ్ళా కొండాపూర్ మళ్ళీ ఎంటి రావాలి. 7 కిలోమీటర్లు అంటది. కుంభాపూర్ పోయి చూడు, కొండాపూర్ పోయినా అనుకో ఇందాక ఎంటీ వచ్చినా ఇప్పుడు మళ్ళీ ఎంటీ రావాల్సి వస్తుంది. ఇక ఆంటీలు ఆంటీలు అంటున్నావు, మా అమ్మాయి చూస్తుంది ఇక వీడియోలు ఆంటీలో చూపిస్తుంది. కానీ బాగుండేనా షర్ట్ షర్ట్ ఏం చేస్తాం సరేనా? 4 గంటల 1 గంటల వరకు చూద్దాం. 12 వరకు పడకపోతే అక్క ఇంటికే, నేనేది ఇంటికి పోతా. నువ్వు ఏడికి పోతావు ఇప్పుడు? ఇక నీకు పడితే నువ్వు కొట్టి ఇక్కడనే ఉంటావా? ఈయన రూమ్ తీసుకు కేపీహెచ్బీలో అయిపోతుంది. కేపీహెచ్బీ ముందే ఫేమస్ ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లల్లో ఆన్లైన్లో ఇన్స్టాగ్రామ్ మొత్తం ఫేమస్ అయిపోతుంది. కేపీహెచ్బీ తెలుగు ఏముంది అందరికీ తెలుసాయి కదా. ఫేమస్ అవుతావా? వద్దునా రైట్ మళ్ళా ఓ బుకింగ్ కొట్టేసి బాయ్ 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 బాయ్. మావాడు బుకింగ్ పడ్డది, మావాడు వెళ్ళిపోతుండు. ఇక నన్ను చూసా 11:30 అవుతుంది. 9:30 నుంచి 11:30 వరకు 2 అవర్స్ టైం వేస్ట్ అయిపోయింది. చూద్దాం ఇంకో 1 అవర్ చూసా, 12:30 వరకు చూసా. పడకపోతే ఇది కూడా ఇంటికి వెళ్ళిపోతా. పడ్డ గాడికి సరే ఏం చేస్తాం, టైం వేస్ట్ కాలిపోయి. ఇప్పటికి హైటెక్ సిటీ నుంచి కోరమ్మాల్కి ఎంటీ వచ్చిన 4-5 కిలోమీటర్స్ అది వేస్ట్. కొండాపూర్ అయినా డ్రాప్ తీసుకుని 5 కిలోమీటర్లు. ఆ కొండాపూర్ ఆర్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 దగ్గర 10-12 కిలోమీటర్లు వేస్ట్. ఇంచుమించు పొద్దున నుంచి 20 కిలోమీటర్లు వేస్ట్ తిరిగిన. ఇప్పుడు చూస్తా, ఇప్పుడు బుకింగ్ పడకపోతే ఇక ఇప్పుడు ఇంటికి ఎంటీ పోవాల్సి వస్తుంది. ఉంటుంది ఇక అన్ని రోజులు మన అన్ని రోజులు లెక్క లేకుండా ఎక్కువ తక్కువ ఉంటుంది. ఇక మా ఫ్రెండ్తో కాఫీ తాగడం అయిపోయింది. తర్వాతకి చాలాసేపు వెయిట్ చేశాను. ఒక బుకింగ్ 50 రూపీస్ కొట్టిన. చూడండి 9:30 నుంచి 12:30 కావడానికి వస్తుంది. అయినా కూడా డ్రాప్లు పడతలేవు. ఒక డ్రాప్ కొట్టుకున్నా అంతే, 50 రూపీస్ డ్రాప్ కొట్టి వెయిట్ చేస్తున్నా బుకింగ్ల కోసం. 3 అవర్స్ కావడానికి వస్తుంది. చాలా అంటే చాలా టైం వేస్ట్ అయిపోయింది ఈరోజు. ఏదో జోష్ తోటి ఏదో చేద్దాం, ఏదో పొడి చేద్దాం అని చెప్పి పొద్దుగాల 6:30కి వచ్చిన. ఇట్లా ఉంటుంది. ఒకరోజు పడ్డాయి అనుకో మంచిగా టైం తిన్నా కూడా టైం ఉండదు. లాస్ట్కి ఇంటికి వస్తుంటే దారిలో ఇంకొకటి బుకింగ్ పడ్డది. అదో 50 రూపీస్ డ్రాప్ చేసిన. ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. ఎండ కొడుతుంది, ఇంట్రెస్ట్ అయిపోయింది. డ్రాపులు పడతలు ఏం పడతలు. ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇంటికి వెళ్ళిపోయి లంచ్ చేసుకొని మళ్ళీ 3:30-4 o'clock మళ్ళీ ఆన్ చేసుకుందాం.
చూద్దాం మరి సాయంత్రం ఏమన్నా బిజినెస్ అవుతుందా లేదా. మొత్తం అయితే ఇంటికి వచ్చేసినాం. అందరూ దయచేసి ఇంకా వీడియోలు చూడాలి, ఇంకా వీడియోలు నేను పెట్టిన వీడియోలు అప్డేట్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా ముందు వచ్చి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి, చూడొచ్చు అన్న వీడియోలు. దయచేసి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కామెంట్ చేయండి అన్న. మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.